ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఈకోసివ్ వీక్లీ అప్డేట్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై 7, 2026. సివిల్ ఇంజనీరింగ్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డొమైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో అసలు టైం వేస్ట్ చేయకుండా మెయిన్ అప్డేట్స్లోకి వెళ్తే, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఐఎండీ నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చింది. జూలై నెలలో సాధారణంగా కంటే తక్కువగా కొంచెం వర్షాలు పడతాయంట. ఆల్రెడీ జూన్ నెల చాలా డ్రైగా గడిచింది. అయితే సివిల్ ఇంజనీర్గా ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వర్షాలు తగ్గితే రిజర్వాయర్లో వాటర్ తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వదు అండ్ గ్రౌండ్ వాటర్ తగ్గే అవకాశం కూడా ఉంది. దీనివల్ల అగ్రికల్చర్కి వాటర్ సప్లై చేయడం కష్టం, అలాగే డ్రింకింగ్ పర్పస్ కోసం వాటర్ సప్లై చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి టైంలోనే సివిల్ ఇంజనీర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మీద మనం డిజైన్ చేసే ఏ ప్రాజెక్ట్స్లోనైనా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్టిఫిషియల్ రీఛార్జింగ్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. అదేంటంటే, మనందరికీ ఈ ఎల్నినో గురించి తెలుసు కదా. ఈ ఎల్నినో మరింత స్ట్రెంగ్తన్ అవుతుందంట. ఫ్యూచర్లో మనకి వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉంది అండ్ వాటర్ స్కేర్సిటీ అండ్ డ్రాట్స్ వచ్చే అవకాశం ఉంది, హీట్ వేవ్స్ బాగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఇంకోసారి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి టైంలోనే మనకి క్లైమేట్ రెసిలియన్స్ అనే ఒక కాన్సెప్ట్ చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మనం కట్టే బిల్డింగ్స్, రోడ్స్, డ్రైనేజెస్ ఎలాంటి స్ట్రక్చర్ అయినా రేపొద్దున మారుతున్న క్లైమేట్కి ఆ క్లైమేట్ని తట్టుకునేలా ఉండేలాగా మనం డిజైన్ చేయాలి. థర్డ్ అప్డేట్ వచ్చేసరికి మన ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయిన కాశ్మీర్, అక్కడ ఉండే లేక్స్ ఇప్పుడు చాలా ప్రమాదంలో పడ్డాయి. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం విపరీతమైన పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అండ్ అన్ప్లాన్డ్ అర్బన్ డెవలప్మెంట్ వల్ల ఈ లేక్స్ అయితే చాలా పాడైపోతున్నాయని చెప్పి అంటున్నారు. అయితే ఈ లేక్స్ టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాటర్ సోర్స్ కూడాను అండ్ ఇంకా అక్కడ ఉన్న బయోడైవర్సిటీకి అండ్ లోకల్ ఎకానమీకి ఇది బ్యాక్ బోన్. ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడడానికి మన ఎన్వైర్న్మెంటల్ ఇంజనీర్స్ అండ్ అర్బన్ డెవలపర్స్ సస్టైనబుల్గా కొన్ని సొల్యూషన్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఫోర్త్ అప్డేట్ వచ్చేసరికి మన రాజస్థాన్లో జోజరీ బాండిలూని రివర్ సిస్టమ్ని రీస్టోర్ చేయడానికి నీరీ ఆర్గనైజేషన్కి అయితే అప్పచెప్పారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ని తగ్గించడం, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడం అండ్ టోటల్ రివర్ ఈకోసిస్టమ్ని రెజ్యుమినేట్ చేయడం ఈ ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ టార్గెట్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది సొసైటీకి ఎంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వారం వచ్చిన అప్డేట్స్ అన్ని గమనిస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యూచర్ సివిల్ ఇంజనీర్ అంటే ఓన్లీ బిల్డింగ్స్, కాంక్రీట్ స్ట్రక్చర్స్ కట్టడం మాత్రమే కాదు, నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఎన్వైర్న్మెంట్ని మేనేజ్ చేస్తూ, రీసోర్సెస్ని మేనేజ్ చేస్తూ, క్లైమేట్ చేంజ్ని తట్టుకునేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రొఫెషనల్ సివిల్ ఇంజనీర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మన ఈకోసివ్ అప్డేట్స్. ఈ 4 అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ ఇంపార్టెంట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈకోసివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేయండి.